దానికి ఎందుకు లాజికల్ గా ముందుకు వెళ్ళాలి? సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు. తన మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది. సమ్ 1000 crores అబౌవ్ ఉంది తన నెట్వర్త్, 1200 crores అరౌండ్. తను ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 35 lakhs సంథింగ్ తన హాస్పిటల్ బిల్ అయింది. సో తనకి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వరకు మీరు ఇలా హాస్పిటలైజ్ అవుతారు, 30 lakhs బిల్ వస్తుంది అంటే తను నమ్ముతారా? ఆ 1200 crores కి ఎంత వడ్డీ జనరేట్ అవుతుంటది, దాంతోనే కట్టేసేయచ్చు. తను అబ్రాడ్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఫ్రీగా, ఫ్రీ ఇన్ ద సెన్స్ తనకు సంబంధించిన మనీతో ఈజీగా. బట్ స్టిల్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు? ఎందుకంటే తనకి తెలుసు ఇది ఒక హ్యూమన్ బాడీ, వేర్ అండ్ టైర్ అవుతుంది, విత్ ఏజ్ అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ రోజు నేను 30 బాగానే ఉంటాను, 40, 50, 60 ఒక పాయింట్ ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను. ఆ రోజు ఎంత ఉంది ఎక్స్పెన్స్ హాస్పిటల్ది? ఇక్కడ నుంచి 20 years బ్యాక్ మీ ఫాదర్ ని మదర్ ని వాళ్ళకి ముందున్న జనరేషన్స్ ని అడగండి ఎంత హాస్పిటల్ బిల్ అయ్యేదని. దాని నుంచి ఇప్పటికి మల్టిపుల్ టైమ్స్ పెరిగింది. ఎందుకంటే మన ఇండియాలో 14% మెడికల్